Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. థీవ్స్, నాట్ గ్రీడీ, నాట్ డ్రంకర్డ్స్, నాట్ రివైలర్స్, నాట్ స్విండ్లర్స్ విల్ ఇన్హెరిట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. 1 Corinthians chapter 6 verses 10. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క పరలోక రాజ్యంలోను వారసులుగా ఎవరైతే మరి ఉండాలని కోరుకుంటున్నారో వారు దేవునికి ఏ రీతిగా జీవిస్తున్నారో, యథార్థంగానా లేక భక్తి కలిగి జీవిస్తున్నారా, లేదా విశ్వాసంతో జీవిస్తున్నారా, లేదా నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. చూడండి, దేవుడు ఏమని అంటున్నాడంటే, దొంగలైన కాని, త్రాగుబోతులనేమి, దూషకులనేమి, దోచుకున్న వారేమి, అబద్ధములాడువారునేమి, బింకములాడువారునేమి, వీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి వారసులు కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరైతే వారసులుగా ఉండాలని, మరి దేవుని రాజ్యంలో వారసులుగా జీవించాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు దేవుని ఎడల మారు మనస్సును కలిగి పశ్చాత్తాపడి వారి పాపములన్నిటిని ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తిస్మం పొందుకుంటారో, దేవునిని నిజముగా తన సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తారో, దేవుని దయందును మరి దేవుని దృష్టికి విధేయులై ఎవరైతే నడుచుకొని జీవిస్తారో అట్టి వారు దేవుని యొక్క రాజ్యములోనికి వారసులుగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దొంగతనం చేసేవారు, దూషకులు ఆడేవారు, అబద్ధములాడు వీరందరూ కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. దేవుని రాజ్యములో ప్రేమ, జాలి, దయ, కరుణ, సాత్వికమును, మంచితనమును మరి ఈ లక్షణాలను కలిగి ఉన్నవారు దేవుని సన్నిధిలోనికి వారసులుగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మరి ఇంకా ఎవరైతే దేవునికి అవిధేయంగా నడుచుకొని జీవిస్తున్నారు వారు మారు మనసు పొందుకొని దేవునిలోనికి వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా వారిని స్వీకరిస్తాడు, వారిని క్షమిస్తాడు. ఆయన ప్రేమామయుడు, జాలి కలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుకని నీవు నేను మరి ఇంకా ఎందరైతే ఈ లోకంలో అలాగే జీవిస్తున్నారో, మరి ఎవరైతే ఈ రోజున ఈ మాటలు మరి దేవుని మాటలు అంగీకరించి వాటిని బట్టి ఎవరైతే వారి నడతలను సరిచేసుకుంటారో దేవుడు తప్పకుండా వారిని రక్షిస్తాడు, వారిని ప్రేమిస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నీ నిత్య పరలోక రాజ్యములోనికి వారసులుగా ఉండేలాగున సహాయము దయచేయండి. ఈ లోకంలో ఎవరైతే నాయన నీకు విరుద్ధంగా బ్రతుకుతున్నారో దేవా, ఎవరైతే దొంగతనం చేసేవారునేమి, త్రాగుబోతులనేమి, దూషకులేమి, దోచుకున్న వారినేమి, అబద్ధములాడు వారినేమి ప్రభువా, వారందరిని తండ్రి నీ నామములో వారి మనసంతా కరుణను, జాలిని, మంచితనమును ఇటువంటి లక్షణాలను వారికి దయచేయండి. వారికి మారు మనస్సును దయచేయండి. నీ రక్షణలోనికి నడిపించమని ప్రభువా, మరి ఎందరైతే ప్రార్థిస్తున్నారో మారు మనసు లేని వ్యక్తిగా బ్రతుకుతున్న వారందరికీ ఈ యొక్క కృపా కాపుదల దయచేసి నీ నిత్య పరలోక రాజ్యంలోనికి ప్రతి ఒక్కరు చేరేలాగున వారసులుగా ఉండే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారికి దయచేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.